తెలంగాణలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఆ పార్టీ నేతల పాపాల చిట్టాను విప్పి అందరికీ చుక్కలు చూపించే పనిలో కాంగ్రెస్ అధినాయకత్వం, అలాగే కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ మాజీ మంత్రుల నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు అందరినీ కాంగ్రెస్ నాయకులు టార్గెట్ చేసి బీఆర్ఎస్ నాయకుల అవినీతిని ఎండగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇక ఇదే సమయంలో బీజేపీ పార్టీ నాయకులు కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులను, కాంగ్రెస్ నాయకులను పరిపాలన విమర్శిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో సైతం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాలన తప్పులను, సంక్షేమ పథకాల్లో లొసుకులను బట్టబయలు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో చర్చలు వాడావేడిగా నడుస్తున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తూ ఉండగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గురువారం సభలో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడిన కడియం శ్రీహరి, తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే హాస్టల్లో ఉండేవాళ్లమన్నారు. కడియం సీనియర్ స్టూడెంట్, రేవంత్ రెడ్డి జూనియర్ స్టూడెంట్గా ఉండేవాళ్లమని చెప్పుకొచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. బీఆర్ఎస్ వైపు నుంచి రేవంత్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం ఉండదని, కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ పార్టీలోని కొందరు ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నారన్నారు. వాళ్ళను జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది అంటూ కడియం కామెంట్ చేశారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు వాడావేడిగా సాగుతున్నాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిర్ధారకమయ్యాయని, దీంతో 765 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది. ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ పేరుతో ముందే ప్రారంభించిన ప్రాజెక్టుని ఆపేయడం వల్ల భారీగా నష్టం వాటిల్లిందని కాగ్ పేర్కొంది. శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికలో ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పలు అంశాలను ప్రస్తావించింది. డీపీఆర్ ఆమోదించడానికి ముందు 25,000 కోట్ల రూపాయల పనులు ప్రారంభించారని కాగ్ పేర్కొంది. తొలుత 2 టీఎంసీల ఎత్తిపోయలను ప్రతిపాదించి దానిని 3 టీఎంసీలకు పెంచడంతో 151 కోట్ల అదనపు వ్యయం ఖర్చయినట్టు పేర్కొంది. మరోవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంపై మొత్తం 7.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని చెప్పారు. అప్పులకు వడ్డీలు కట్టేందుకే మళ్లీ అప్పులు చేయక తప్పట్లేదన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిధి మేరకు రుణాలు తీసుకుని ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేశామన్న ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం 40 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. 563 గ్రూప్ 1 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేయబోతున్నామని వెల్లడించారు. వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ రూపకల్పన చేశామన్న బట్టి గత ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి బడ్జెట్ తీసుకొచ్చిందన్నారు. 6 గ్యారంటీలకు 53,000 కేటాయించామని, ఇందులో తప్పేముందని వెల్లడించారు. బడ్జెట్లో నిధులు కేటాయించి రాబడి రాకుండా ఎత్తివేయడం వల్ల పేదలు, బడుగు బలహీన వర్గాల కొరకు కేటాయించిన సంక్షేమ పథకాలకు కోత పడుతుందన్నారు. ఆదాయం బాగున్న తెలంగాణ రాష్ట్రం బడ్జెట్లో పెట్టిన ఖర్చు 79% మాత్రమే ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ పైన చాలా క్లుప్తంగా వివరణతో కూడిన సమాధానం చెప్పారు. ముందుగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టబడిన 2,75,890 కోట్ల 69 లక్షల రూపాయల బడ్జెట్ను 100% అమలు చేస్తాం, 100% ఎక్స్పెండిచర్ చేసి చూపిస్తామని మీరు చెప్పారు. సార్ ఇప్పుడే సార్ 5% అటు ఇటు తప్ప పెద్దగా ఏం గ్యాప్ ఉండదు అధ్యక్ష. దట్స్ వాట్ 20% మాత్రం తీసుకెళ్ళాం అధ్యక్ష. జస్ట్ 5%, ఎందుకంటే అది 5 to 8% వరకు అది యాక్సెప్టబుల్ హెల్దీ బడ్జెట్ అధ్యక్ష, అంతవరకు. థ్యాంక్ యూ బట్టి గారు, కనీసం ఆ మాటకైనా వచ్చారు. మీరు 100% చేస్తారేమని అనుకున్నాను. పక్కన సీఎం గారు ఉన్నారు కదా, 100% చేస్తారేమో అనుకున్నాను. కానీ చాలా ముందు జాగ్రత్తగా 5 to 10% అటు ఇటు అని చెప్పేస్తున్నారు అంటే అర్థమైపోయింది. అదేవిధంగా అధ్యక్ష, ఇంకొక విషయం కూడా, బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్. బట్టి గారు నిన్న మీరు లేరు నేను మాట్లాడినప్పుడు, బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో ఓపెన్ మార్కెట్ లోన్స్ మీరు 59,625 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు ప్రావిజన్. ట్యాక్స్ రెవెన్యూలో అడిషనల్గా 20,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. 118,000 కోట్లకు గాను 138,000 కోట్లు చూపిస్తున్నారు. ఓపెన్ మార్కెట్ లోన్స్ దాదాపు 60,000 కోట్లు తీసుకున్న తర్వాత ట్యాక్స్ రెవెన్యూ 20,000 కోట్ల రూపాయలు పెంచి చూపించిన తర్వాత కూడా
ఫిస్కల్ డిఫిసిట్ 53,000 కోట్లు వస్తున్నది. ఇది ఒక్కసారి మీ ఫైనాన్స్ అఫీషియల్స్ నుంచి మాట్లాడి ఈ రకంగా మనము దాదాపుగా 80,000 కోట్లు రెండు కలిపి 80,000 కోట్ల రూపాయల అడిషనల్ రెవెన్యూ అందామా లోన్స్ అందామా తెచ్చుకున్న తర్వాత కూడా 53,000 కోట్ల డిఫిసిట్ కనిపిస్తున్నది. అంటే గత సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు 33,000 ఫిస్కల్ డిఫిసిట్ ఉంది, 33,000 కోట్ల రూపాయల ఫిస్కల్ డిఫిసిట్ ఉంది. ఇవన్నీ మీరు చేసిన తర్వాత కూడా 53,227 కోట్ల రూపాయల ఫిస్కల్ డిఫిసిట్ వస్తున్నది. దీనిపైన కొంచెం మీరు మాకు వివరంగా చెప్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రెండవది అధ్యక్ష, మీరు 2 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఏర్పాటు చేస్తాం, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తా అన్నారు. మేము అడుగుతున్నది జాబ్ క్యాలెండర్ మాత్రమే. బయట ఉద్యోగస్తులు నిరుద్యోగులు చూస్తున్నది కూడా జాబ్ క్యాలెండర్ కొరకే. 2 లక్షల ఉద్యోగాలను ఒక సంవత్సరంలో ఏ రకంగా భర్తీ చేయబోతున్నారు, ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారు, బ్రేకప్ ఏ రకంగా ఉంటున్నది అని బయట ఎదురు చూస్తున్నారు. కానీ చాలా కన్వీనియంట్గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు గత ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల నియామక పత్రాలు ఇవ్వక ఆగిపోవడం వలన గవర్నమెంట్లోకి మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు మేమే ఇచ్చాం, పరీక్షలు మేమే నిర్వహించాం, ఇవన్నీ కూడా మేమే చేసామని మీరు మీ క్రెడిట్ బాక్స్లో వేసుకోవడం సరిగా లేదు. ఇవన్నీ కూడా ఒక్క నోటిఫికేషన్ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఈ ఉద్యోగాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా మీ అకౌంట్లో వేసుకుంటున్నారు. ఎవరు చేసిన అధ్యక్ష సార్, మేము ఎక్కడ కూడా ప్రతి నియామక కార్యక్రమంలో నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రికి పాల్గొన్న అధ్యక్ష. ఎక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మేము నోటిఫికేషన్ అని చెప్పలేదు. మీ నిర్లక్ష్యం కారణంగా ఏప్రిల్ 22 వేసారు నిన్న పోలీస్ కార్మికులు. వాటి వల్ల ఆగిపోయిన వాటిని మేము వెంటనే ప్రభుత్వంలో వచ్చిన 2 నెలల్లో న్యాయపరమైన చిక్కులు పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఆగిపోయిన సమస్యను పరిష్కరించి ఇస్తాం. మీరు ఇప్పుడు గౌరవ సభ్యులు మీరు నిన్ననే ఆ వార్నింగ్ ఇచ్చినారు సార్. మేము కూడా చెప్పినాం కొద్దిగా ఈ బెదిరించులు ఈ మాటలు ఇంకా అధికారంలో అనుకుంటే పొరపాటు, జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటున్నా, శ్రీహరి గారు గౌరవ మాట్లాడినటువంటి భాషకు సంబంధించి వారు అన్నటువంటి మేము ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇప్పుడు మీ 2 నెలల ఎందుకు సార్, ఇప్పుడు 2 నెలలనే నోటిఫికేషన్ వేయలే. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసినాము. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించింది ప్రభుత్వము. నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నోటిఫికేషన్ల ఉద్యోగం వేస్తూ ఓపిక పట్టండి. మీ ఉద్యోగాలు వేయని ఉద్యోగాలు వేరేటోళ్ళకి రావాలనుకుంటే ఎట్లా అధ్యక్ష? తప్పకుండా ఉద్యోగాలు ఇస్తాం. మీ ఉద్యోగాలు వేయడానికి వేరేటోళ్ళకు ఉద్యోగాలు రావాలనుకుంటే ఎట్లా అనేటువంటి మాటని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాం. గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారు ఒక మాట అయితే చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు, మేము ఇచ్చినామని చెప్పలేదని. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు, వారిని నేను మీ ద్వారా అడిగేది ఏంటంటే, ఇవి కాకుండానే ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగ నియామకాలు కాకుండానే మీరు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని మాత్రమే కోరుతున్నా. అంతకు మిగిలిన నేనేమి మిమ్మల్ని విమర్శించడం లేదు, ఇంకో మాట మాట్లాడమే. దయచేసి మీ కొరకు ఎదురు చూస్తున్నారు బయట. 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందని నేను కోరుతున్నా. ఏమైంది? నేనేం అనలేదు కదా శ్రీహరి గారు, నేను వారిని ఏం అనలేదా శ్రీహరి గారు. ముఖ్యమంత్రి గారు ఇట్లయితే కష్టం. నేనేమో చాలా శ్రీహరి గారు సభా సాంప్రదాయాలకు కట్టుబడి మాట్లాడుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించి నిన్న నేను ఒక లెక్క చెప్పాను అధ్యక్ష. స్పష్టంగా గణాంకాలతో సహా వివరించాను. బహుశా అది ఫైనాన్స్ మినిస్టర్ గారికి చేరి ఉంటుంది. నేనేమంటానంటే ఆ 6 గ్యారంటీలకు 53,196 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు.
ఈ 53,196 కోట్ల రూపాయలు ఆ 5 హామీలు ఉన్నాయి. 6టికి బదులు యువ వికాసం వదిలిపెట్టి 5 రాశారు బడ్జెట్ డాక్యుమెంట్లో. ఈ 5 గ్యారంటీలకు ఈ 53,196 కోట్ల రూపాయల బ్రేకప్ ఒకసారి చెప్పాలని నేను ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతున్నా. ఏ హామీకి ఈ మొత్తం అమౌంట్లో ఎంత పెట్టారనేది ఒకసారి బ్రేకప్ చెప్పమని నేను కోరుతున్నా. అధ్యక్ష, సింపుల్గా నేను నిన్నే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 4 నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,000 ఇండ్లు అవసరం పడతాయి అధ్యక్ష. 4,16,000 ఇండ్లకు ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున, లేదా ఎస్సీ ఎస్టీ అయితే అదనంగా ఇంకో 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి అది కూడా కలుపుకుంటే దాదాపుగా 23,000 కోట్ల రూపాయల పైన అవుతున్నది అధ్యక్ష. కానీ మనం పెట్టింది 7,700 కోట్ల రూపాయలు మాత్రమే. దీన్ని ఏ రకంగా ఇందిరమ్మ ఇండ్లను మీరు ఏ రకంగా పూర్తి చేయబోతున్నారని నేను అడుగుతున్నా. నేను అడిగేది ఏంటి అంటే, బడ్జెట్ తక్కువ పెట్టారు, వీలైతే మీ అప్రాప్రియేషన్లో కొంచెం ఎక్కువ పెడితే మీరు అనుకున్న ఇందిరమ్మ ఇండ్లు అందరికి వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ప్రధానంగా మా సోదరులు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అయ్యారు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా అయ్యారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభయహస్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. తప్పకుండా బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టరే కాకుండా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మా పట్ల, లేకుంటే ఈ వర్గాల పట్ల తప్పకుండా ప్రేమ ఉంటుంది, బడ్జెట్ ఉంటుందని అనుకున్నాను. కానీ ఎక్కడ కూడా మీ డాక్యుమెంట్లో చెప్పమ్మా, సార్ని అడగండి.